శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు ప్రయోగాల నివారణకు పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ లక్ష్మణ్ రాజు. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ నెల చివరి వారంలో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల అతిపెద్ద సంఘటన జరగబోతుంది. మరి జీవిత భాగస్వామి వల్ల ఈ రాశివారు ఎదుర్కోబోతున్న సంఘటన ఏంటి? ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ముందుగా ఈ రాశి వారి గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. ఎదుటివారు కష్టాల్లో ఉంటే చలించిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. తమ దగ్గర ఉన్నా లేకపోయినా ఎదుటివారికి సహాయం చేయాలి అని అనుకుంటారు. ఇక ఏదైనా పని మొదలుపెట్టినట్లయితే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి చక్కటి ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా పనిని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనేక రంగాల్లో ఈ రాశివారు ప్రావీణ్యతను కలిగి ఉంటారు. ఈ రాశివారికి కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. అలాగే కష్టపడిన దానికి మాత్రమే ఫలితాన్ని ఆశిస్తారు. ఇటువంటి ఒక గుణం కారణంగా అందరూ వీరికి ఆకర్షితులవుతారు. దయాగుణం, దానగుణం కలిగి ఉన్న ఈ రాశివారికి గత కొంతకాలంగా కష్టాలు ఎదురవుతున్నప్పటికీ కూడా ధైర్యంగా నిలబడి వాటిని ఎదుర్కొంటారు. అయితే కష్టాలు తీరే సమయం వచ్చేసిందనే చెప్పాలి. దైవం మీకు అండగా ఉంటుంది. మారుతున్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ రాశివారు ఎదుర్కోబోతున్న ఫలితాలను పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఈ రాశివారు కొనుగోలు, అమ్మకాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానచలనం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా పడుతున్న ఇబ్బందులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. భూమికి సంబంధించిన పత్రాలు, రెన్యువల్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. కుటుంబ సభ్యులతో వీలైనంత వరకు ఎక్కువ సమయాన్ని గడపటానికి ప్రయత్నించండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటే అవన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు తలెత్తినట్లయితే సంయమనం పాటించి వీలైనంత వరకు కూడా సమస్యను పరిష్కరించుకోవటానికి ప్రయత్నించండి. ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేసినట్లయితే కనుక లాభసాటిగా మారతాయి. వాగ్వాదాలకు ఈ సమయంలో మీరు దూరంగా ఉంటే మంచిదే. ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు దాన్ని మీరు పరిష్కరించటానికి ప్రయత్నించకండి. మీ తోబుట్టువులతో ప్రేమగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు వారి పట్ల ఎంత ఎక్కువగా ప్రేమ, అభిమానాలు చూపిస్తే మీరు అంత మంచి ఫలితాలు ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. తోబుట్టువులతో గొడవలకు కానీ వాదనకు కానీ దిగకండి. ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా గమనించవలసి ఉంటుంది. భూమికి సంబంధించిన విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. విదేశీ ప్రయాణానికి సంబంధించిన అంశాలలో ఆచితూచి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అలాగే ఇప్పటికే విదేశాలలో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. నిరుద్యోగస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఆరోగ్యం విషయాన్ని చూసుకున్నట్లయితే పొట్టకి సంబంధించిన చిన్న అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. సంపాదించిన ధనం తెలియకుండానే అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా డబ్బులు అధిక మొత్తంలో ఖర్చు పెట్టేటప్పుడు ఇది మనకు ఎంతవరకు అవసరం అనే విషయాన్ని గమనించుకుని ఖర్చు చేయాలి. పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కోర్టులో ఉన్నటువంటి ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీ తండ్రి గారి యొక్క సపోర్టు మీకు లభిస్తుంది. ఈ సమయంలో మీకు పరిచయమైన వారిని నమ్మటం అంత మంచిది కాదు. అలాగే ఎవరినైనా నమ్మి వారికి షూరిటీ సంతకాలు చేయటం కానీ, పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా ఇవ్వటం కానీ అంత మంచిది కాదు. ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే, కొత్త బిజినెస్లో పెట్టుబడి పెట్టామన్నా కూడా ఆచితూచి వ్యవహరించండి.
అనుభవజ్ఞుల సలహాలు అలాగే ఇంట్లో పెద్దల యొక్క సలహాలు పాటించటం మంచిదని సూచించటమైంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కలిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబానికి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవటానికి ప్రేమపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఆడవారితో మాట్లాడేటప్పుడు ఈ రాశివారు జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచించటమైంది. ఇక మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సుఖంగా సంతోషంగా ఉంటారు. తండ్రి తరపు బంధువులతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోండి. ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా ప్రేమపూర్వకంగా మాట్లాడండి. ఉద్యోగంలో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొత్తగా వ్యాపారంలో భాగస్వామ్యం చేర్చుకునే విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విదేశాలలో ఆత్మీయుల క్షేమ సమాచారం మీకు సంతృప్తిని కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. బంధువులను కలుసుకుంటారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులు సమకూరుతాయి. వ్యాపకాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలగవచ్చు. అంటే వడ్డీ రూపంలో కానీ చెక్కు రూపంలో కానీ ధనం చేతికందుతుంది. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగించే అవకాశం ఉంటుంది. పత్రికా, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. వీలైనంత వరకు మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరే చూసుకోవటం ఉత్తమం. సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలు పెంపొందుతాయి. మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. మనసులో మాత్రం ఏదో విషయం పట్ల చిన్న కలత ఉంటుంది. ఇంటా బయట కూడా మీ మాటకి గౌరవం పెరుగుతుంది. మీ కృషి, పట్టుదల, పనితీరు కారణంగా ఎదుటి వ్యక్తులు కూడా లాభపడతారు. స్థానచలనం సూచిస్తోంది. మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించండి. స్త్రీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. కుటుంబపరంగా చూసుకున్నట్లయితే వీరికి చాలా అనుకూలమైన సమయం. వివాహాది శుభకార్యాలకు లేదా ఇతర శుభకార్యాలకు మీకు ఆహ్వానం అందుతుంది. కుటుంబపరంగా శుభవార్తలు కూడా విననున్నారు. అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రేమికులకు ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఉద్యోగానికి సంబంధించి కీలకమైన మార్పులు ఉండవచ్చు. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకుని దానికి తగ్గట్లుగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. భూగృహ వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. భూమికి సంబంధించిన అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అనుకున్న పనిని సకాలంలో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతలను సాధిస్తారు. సమాజంలో పెద్దవారితో, గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. దీని కారణంగా మీకు సమాజంలో మరింత పేరు, గుర్తింపు, మంచి హోదా లభిస్తుంది. ఈ సమయంలో ఉద్యోగంలో పదోన్నతి లభించటంతో పాటు మీ సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. అలాగే మీ నైపుణ్యాన్ని కార్యాలయంలో పూర్తి స్థాయిలో ఉపయోగించే పనులు పూర్తి చేయటం వల్ల పై అధికారుల మెప్పును కూడా పొందుతారు. తద్వారా మీకు జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులను కూడా దక్కించుకుంటారు. ఈ సమయంలో మీకు ప్రజాదరణ పూర్తి స్థాయిలో లభిస్తుంది. ఇంటా బయట కూడా గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీరు చెప్పిన పనిని సంతోషంగా పూర్తి చేస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. అయితే ముఖ్యంగా ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞుల సలహాలు అలాగే ఇంట్లో పెద్దల సలహాలు పాటించటం వల్ల మీకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. ఆర్థికంగా కూడా అభివృద్ధిని చూస్తారు. మీ నిర్ణయాల్లో ఉన్న లోటుపాట్లను సవరించుకుని పనిని మొదలుపెట్టినట్లయితే విజయవంతంగా పనిని పూర్తి చేయగలుగుతారు. ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించాలి. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పరిహారాలు చూసుకున్నట్లయితే మీరు చేసే పనుల్లో ఆటంకాలు కలగకుండా గణపతిని ఆరాధించండి. ఓం గం గణపతయే నమః అని ప్రతినిత్యం కూడా 11 సార్లు జపించండి. అలాగే దత్తాత్రేయ స్వామివారి శ్లోకాలను చదువుకోండి. గుడికి వెళ్ళినప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.
ప్రతిరోజు సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేయండి. ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. పేదలకు, పశుపక్ష్యాదులకు, మూగజీవాలకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే కనుక గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. సో చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.